మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి రాత్రి 8:46 లోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేయండి. 60 నిమిషాల్లో కష్టాలు పోయి కోట్లు వస్తాయి. 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 60 నిమిషాలలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీరు వద్దన్న ధనం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం పడుతుంది. మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోతాయి. నరదృష్టి నరఘోష అన్నీ పోతాయి. మీకు ఉండే భయంకరమైన కష్టాల నుండి సులభంగా బయటకు రాగలుగుతారు. మీ జీవితంలో ఉండే దరిద్ర బాధల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన దరిద్రాలను తొలగించే పవర్ ఉంది. చెడు దృష్టిని, చెడు గాలిని, నెగటివ్ ఎనర్జీని, దుష్ట బాధలను తొలగించి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి ధన ఆకర్షణను పెంచే శక్తి కూడా ఆవాలకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేపు అష్టమి రోజు ఖచ్చితంగా రాత్రి 8:46 లోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేయండి. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున ఆవాలతో ఏం చేయాలి, ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అమావాస్య వలన ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయో తెలిపే పవిత్ర కథను కూడా విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక ఊరిలో హరి అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతనికి పొలాలు ఉన్నాయి, కానీ పొలం ద్వారా పంటలు పెద్దగా పండటం లేదు. ఒకరోజు హరి తన పొలంలో ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది. హరి మేలుకొని కళ్ళు తెరిచిన వెంటనే పుట్ట దగ్గర ఒక పాము పడగా విప్పి ఉండటం అతను చూశాడు. బ్రాహ్మణుడు అది సాధారణ పాము కాదు, దేవత అని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ నాగదేవతను పూజించాలని బ్రాహ్మణుడు నిర్ణయించుకున్నాడు. దాంతో హరి ప్రతిరోజు లేచి పాము కోసం పాలు తెచ్చేవాడు. అతను పాముకు ఒక మట్టి పాత్రలో పాలు పోసేవాడు. పాము ఆ పాలను తాగేది. అప్పుడు హరి పాముతో, ఓ నాగదేవత, ఈరోజు వరకు నేను నిన్ను ఒక సాధారణ పాము అని అనుకున్నాను, నన్ను క్షమించు. అలాగే నీ దయతో నాకు చాలా డబ్బును జ్ఞానము ఇవ్వమని పాముకు మొక్కుతాడు. తర్వాత హరి తన ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు అతను తన పొలానికి చేరుకున్నప్పుడు అతను నిన్న పాముకు పాలు పోసిన పాత్రలో బంగారు నాణెం ఉండటం చూశాడు. హరి ఆ నాణెంను తీసుకున్నాడు. అప్పటి నుండి హరి ప్రతిరోజు పాముకు పాలు పోసి పూజించటం మొదలుపెట్టాడు. పాము అతనికి ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇవ్వటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత హరి ఒక పని మీద ఇతర నగరానికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి తన కొడుకును పొలానికి వెళ్ళి పాముకు అనగా సర్పదేవునికి రోజు పాలు పోయమని చెప్తాడు. తన తండ్రి చెప్పినట్లుగా హరి కొడుకు పొలానికి వెళ్ళి పాము పాత్రలో పాలు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం అతను పాముకు పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బంగారు నాణెం ఉండటం చూశాడు. హరి కొడుకు బంగారు నాణెం తీసుకొని ఈ పాము పుట్టలో ఖచ్చితంగా బంగారు నిధి ఉందని మనసులో ఆలోచించటం మొదలుపెట్టాడు. దాంతో అతను పాము యొక్క పుట్టను తవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి పాము అంటే చాలా భయం. పాము పాలు త్రాగడానికి వచ్చిన వెంటనే కర్రతో పాము తలపై కొట్టాలని, దానితో పాము చనిపోతుందని హరి కుమారుడు ప్లాన్ వేసుకున్నాడు. పాము చనిపోయిన తర్వాత నేను హాయిగా పుట్టను త్రవి దాని నుండి బంగారాన్ని తీసుకొని ధనవంతుడిని అవుతాను అని ఆలోచిస్తూ చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు బాలుడు అనుకున్నట్లుగానే చేశాడు. కానీ అతను పాము తలపై కర్రతో కొట్టిన వెంటనే పాము చనిపోలేదు. పాముకు చాలా కోపం వచ్చింది. పాము కోపంతో తన విషపూరితమైన దంతాలతో బాలుడి కాలును కరిసింది. దానితో బాలుడు అక్కడే మరణించాడు. హరి తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే దురాశ వలన వచ్చే ఫలితం ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు. మన దగ్గర ఉన్న దానితో సంతృప్తి చెందాలి. ఎల్లప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. వీడియోలోకి వస్తే మనిషి అన్నాక ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం కొంతమందికి బాగుండదు, ఇంకొంతమందికి మనసు బాగుండదు. అంటే మానసికంగా బాగా బలహీనంగా ఉంటారు. ఎప్పుడూ డల్గా ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఏ పని చేసినా కలిసి రాదు. ఇంకొంతమందికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరికొంతమందికి అప్పుల సమస్యలు ఉంటాయి. ఇలా ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటి అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి. ఈ రెండిటి వలనే అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అష్టమి రోజున రాత్రి సమయంలో
ఆవాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు 60 నిమిషాల్లో ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, అష్టమి రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక 2 స్పూన్ల ఆవాలను తీసుకొని ఆ ఆవాలను ఒక కూర గిన్నెలో వేయండి. చిన్న గిన్నెలో ఆవాలు వేసిన తర్వాత ఆ ఆవాల మీద ఒక 1/2 స్పూన్ అంత గల్లులుప్పు కూడా వేయండి. ఎందుకంటే గల్లులుప్పు కూడా చాలా శక్తివంతమైన పదార్థం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం కనుక గల్లులుప్పు వేయండి. ఆ తర్వాత ఆ ఉప్పు పైన చిటికెడు పసుపును కూడా వేసి ఈ గిన్నెను మీ చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. అన్ని గుదుల్లో తిరిగేసిన తర్వాత చివరిలో ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్కు ఎడమ వైపున పెట్టి వదిలివేయండి. మరునాటి వరకు అలా వదిలివేయండి. మరునాడు ఉదయం మీరు నిద్రలేచి ఇల్లు గుమ్మాలు తుడిచేటప్పుడు ఈ గిన్నెను తీసి దానిలోని ఆవాలను ఉప్పును పసుపును తీసుకుని వెళ్ళి ఎవరూ నడవని చోట పడవేయండి. లేదా ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పడేయండి. ఇలా ఈ ప్రదేశంలో పడేయటం వలన 60 నిమిషాల్లో మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఏదో ఒక మంచి వార్తను, శుభవార్తను వింటారు. కనుక ఏ సమస్యలు ఉన్నా పర్లేదు, రేపు అష్టమి రోజున రాత్రి 8:46 ఆవాలతో ఈ పరిహారాన్ని చేయండి. 60 నిమిషాల్లో ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు శనివారం అష్టమి, చాలా శక్తివంతమైన రోజు. ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఇలా చేస్తే 1 గంటలో అద్భుతం జరుగుతుంది. అపార ధనయోగం సిద్ధిస్తుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. సాధారణంగా చాలామంది ధన సమస్యలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. కొందరి చేతుల్లో ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు. మంచినీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రాబ్లంలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలా ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు ఫ్యూచర్ అవసరాల కోసం ధనాన్ని దాయలేకపోతూ ఉన్నామే అని దిగులు పడేవారు అష్టమి రోజు మందార చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. దాదాపు అందరి ఇళ్ల దగ్గర మందార చెట్లు ఉంటాయి. మందార చెట్టును పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మందార పువ్వు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి, లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్య బలం పెరుగుతుంది. గ్రహ దోషాలు పోతాయి. అయితే ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్నవారు అష్టమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే గంటలో అద్భుతం జరుగుతుంది. అపార ధనయోగం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అష్టమి రోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఏం చేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉందో వారు అష్టమి రోజు చక్కగా ఉదయమే స్నానం చేసుకుని మందార చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ముందుగా ఆ మందార చెట్టుకు నీటిలో కుంకుమను కలిపి ఆ నీటిని సమర్పించండి. ఆ తర్వాత మందార చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసే చోటు లేకపోతే ఆత్మ ప్రదక్షిణలు చేసుకోండి. ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో ఒక మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపానికి ఒక మందార పువ్వును, అక్షింతలను సమర్పించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చుని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 27 సార్లు కానీ, 11 సార్లు కానీ ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని జపించండి చాలు. తర్వాత మందార చెట్టు నుండి 2 మందార పూలను కోసి ఆ పూలు తీసుకుని మీ ఇంటి లోపలికి వెళ్ళండి.
ఆ పూలను లక్ష్మీదేవికి ఒకటి, దుర్గాదేవికి ఒకటి సమర్పించి మీకు ఉన్న కష్టాలన్నీ పోవాలని, ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. చివర్లో ధూపం చూపించండి. అష్టమి రోజు ఇలా చేస్తే 60 నిమిషాల్లో మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని పరిహార శాస్త్రంలో ఉంది. ఆర్థిక నష్టాలు చాలా సులభంగా తీరిపోతాయి. ఏ రంగు మందార పూల చెట్టు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేసి గంటలో అద్భుత ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అపార ధనయోగాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.